ఫ్రంట్ డ్రాఫ్టింగ్ కోసం ఫ్రంట్ ఫార్ములా షీట్స్ని తీసుకోండి. అలాగే ముందుగా లెంగ్త్ వైజ్గా ముందుగా డ్రా చేద్దాం ఈ విధంగా. సో ఫస్ట్ ముందుగా ఒక బేస్ లైన్ తీసుకుంటాను. నేను ఫ్రంట్ని దీని కిందనే డ్రా చేస్తున్నాను ఎందుకంటే మీకు కొంచెం ఐడియా కోసం. ఓకే, సో ఫ్రంట్ ఓపెన్ డిజైన్ కాబట్టి నేను ఫస్ట్ ఒకటి తీసుకున్నాను. ఓపెన్ కోసం నేను ఇక్కడ కొంత లీవ్ చేసుకుంటున్నాను. సో ఒక బేస్ లైన్, ½ ఇంచ్ సీమ్ అలవెన్స్. ఈ డ్రాఫ్టింగ్ని చూసారు కదా. దీన్ని ఫుల్గా చూడాలంటే NIMT యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 500 రూపీస్ వర్త్ కోర్స్ని ఫ్రీగా చూడండి. ఇందులో కంప్లీట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కోర్స్ని మొదలు పెట్టండి. సో ఇక్కడ నుంచి బేస్ లైన్, ఈ రెండు ½ ఇంచ్. నేను ఇటు సైడ్ ఆన్ ఫోల్డ్లోనే తీసుకున్నాను ఎందుకంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ మీకు పక్క పక్కన ఉంటే కొంత తెలుస్తుంది. సో అందుకనే ఈ విధంగా నేను తీసుకున్నాను. బేస్ లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫార్ములాను ఒకసారి చూడండి. బేస్ లైన్ నుంచి ఫస్ట్ ఫార్ములాలో ఆర్మ్ హోల్ డౌన్, బ్యాక్ ఆర్మ్ హోల్ డౌన్ మీరు ఎంతైతే పెట్టారో అందులోంచి 1.5 ఇంచెస్ మైనస్ చేయండి. 7 1/4 మైనస్ 1.5 ఇంచెస్ అంటే 5 3/4 ఇంచెస్. ఆల్ సైజెస్ కోసం ఇక్కడ నేను చార్ట్ ఇచ్చాను, ఈ చార్ట్ని మీరు ఫాలో అవ్వండి. అలాగే లెంగ్త్ ఫార్ములా సేమ్ టేప్ని ఇక్కడే ఉంచండి. లెంగ్త్ ఫార్ములా కూడా అక్కడి నుంచే యూజ్ చేద్దాం. హైట్ ఆఫ్ బస్ పాయింట్ 10 ఇంచెస్. అండ్ నెక్స్ట్ ఫార్ములాలో ఇంకా బ్యాలెన్స్ ఉంది. కప్ సైజ్ ప్లస్ సీమ్ ఎలవెన్స్. కప్ సైజ్ 3 ఇంచెస్, 3 ఇంచెస్ ప్లస్ ½ ఇంచెస్ అంటే బస్ లైన్ నుంచి 3 3.5 3 ఇంచెస్ కప్ సైజ్ ప్లస్ ½ ఇంచ్ సీమ్ ఎలవెన్స్ 3.5 టోటల్గా యూజ్ చేసాం. ఆల్ సైజెస్లో లెంగ్త్ ఫార్ములా ఇదే విధంగా ఉంటుంది. ఆర్మ్ హోల్ డౌన్కి మటుకు మీరు ఫార్ములా షీట్ని ఒకసారి చెక్ చేయండి. అలాగే థర్డ్ ఫార్ములాకి వచ్చేటప్పటికి అక్రాస్ ఫ్రంట్ లైన్ ఉంది. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చినప్పుడు మనకి చెస్ట్ లైన్ వస్తుంది. హైట్ ఆఫ్ బస్ పాయింట్ని యూజ్ చేసినప్పుడు బస్ లైన్ వస్తుంది. కప్ సైజ్ని అండర్ బస్ లైన్ యూజ్ చేయడానికి కప్ సైజ్ ప్లస్ ½ ఇంచ్ యూజ్ చేసినప్పుడు అండర్ బస్ లైన్ అనేది మనకు వస్తుంది. సో అక్రాస్ ఫ్రంట్ లైన్ కోసం చెస్ట్ లైన్ నుంచి 2 ఇంచెస్ పైకి ఒక మార్క్. సో అక్రాస్ ఫ్రంట్ లైన్ ఇక్కడ వస్తుంది. అక్రాస్ ఫ్రంట్ లైన్, చెస్ట్ లైన్ అండ్ బస్ లైన్. అండ్ కంప్లీట్గా 3 ఇంచెస్ దగ్గర కాకుండా 3.5 దగ్గర కిందన డైరెక్ట్గా డ్రా చేసేసుకోండి. సో నెక్స్ట్ ఫార్ములా షీట్ని చూడండి. విడ్త్ వైజ్ ఎలా డ్రా చేయాలి అని ఇందులో టోటల్ డీటెయిల్స్ ఉంటుంది. ఫస్ట్ ఫార్ములా అక్రాస్ ఫ్రంట్ లైన్ ఫార్ములా ఉంది. అక్రాస్ ఫ్రంట్ లైన్ ఫార్ములా S-3/2 ప్లస్ సీమ్ ఎలవెన్స్ ఉంది. అంటే షోల్డర్ 15 ఇంచెస్ అయితే -3 ఇంచెస్ చేస్తారు. -3 ఇంచెస్ బై 2 అంటే 12 ఇంచెస్. టోటల్ 6.5 ఇంచెస్ని మీరు మార్క్ చేయండి. సో అక్రాస్ ఫ్రంట్ లైన్ అనేది వస్తుంది. దాన్ని స్ట్రైట్ లైన్, ఈ లైన్లో స్కేల్ని స్ట్రైట్గా ఉంచినట్లయితే స్ట్రైట్ లైన్ అనేది జనరేట్ చేయొచ్చు. ఆల్ సైజెస్ కోసం నేను ఇక్కడ చార్ట్ని కూడా ఇచ్చాను. సెకండ్ ఫార్ములా చెస్ట్ ఫార్ములా, చెస్ట్ లైన్లో యూజ్ చేస్తారు. C/4 ప్లస్ 3/4. చెస్ట్ 36/4 9 ఇంచెస్, 9 ప్లస్ 3/4 ఇంచెస్. 9 3/4 ఇంచెస్ని మార్క్ చేయండి. సెకండ్ ఫార్ములా బస్ట్ ఫార్ములా. అరౌండ్ బస్ట్ by 4. Around bust 38/4, 9.5 plus 3/4, 10, 1/4.
అండర్ఆర్మ్ని బస్ట్ లైన్లో ఈ పాయింట్ని రెండిటిని కలుపుతూ ఒక లైన్ తీసుకోండి. ఆల్ సైజెస్లో చెస్ట్కి బస్ట్కి ఇదే విధంగా ఫార్ములాస్ యూజ్ చేయాలి. 1.5 ఇంచెస్ సీమ్ అలవెన్స్, ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయండి. అండర్ఆర్మ్స్లో 90 డిగ్రీస్, 90 డిగ్రీస్ కోసం మీరు ఈ విధంగా కూడా స్కేల్ని పెట్టి 90 డిగ్రీస్ డ్రా చేయొచ్చు. మీరు కటింగ్ చేసేటప్పుడు 90 డిగ్రీస్ యూజ్ చేయడానికి స్కేల్లో ఉన్న స్ట్రైట్ లైన్ని సైడ్ సీమ్లో ఉంచినట్లయితే 90 డిగ్రీస్ అనేది అప్లై అవుతుంది. సో కటింగ్ చేసినప్పుడు ఇక్కడి నుంచి 90 డిగ్రీస్ పైనే మనం కటింగ్ చేస్తాం. సో ఫోర్త్ ఫార్ములా వచ్చి ఎపెక్స్ టు ఎపెక్స్ బై 2, ఎపెక్స్ టు ఎపెక్స్ 7 1/4, 7 1/4 by 2, 3 5/8 ఇంచెస్. డ్రా చేసిన తర్వాత సెంటర్ డాట్ లైన్ని యూజ్ చేయండి. డాట్ వాల్యూ కోసం అండర్ బస్ట్ లైన్లో మీకు వేస్ట్ ఎంత అయితే ఉన్నట్లయితే దాంట్లో 32/4 అంటే 8 ఇంచెస్, 8 ఇంచెస్ను మైనస్ చేయగా రిమైనింగ్ వాల్యూని టోటల్ డాట్ వాల్యూ కింద కన్సిడర్ చేయాలి. టోటల్ డాట్ వాల్యూని బై 2 చేయండి. ఇటుపక్క హాఫ్, ఇటువైపు రిమైనింగ్ హాఫ్ని మార్క్ చేయండి. బస్ట్ పాయింట్ నుంచి కిందకి 1/2 ఇంచ్ డౌన్లో డాట్ పాయింట్ని అప్లై చేయండి. ఈ రెండింటికి మధ్యన డాట్ అప్లై చేయండి. డాట్ అప్లై చేసిన తర్వాత సైడ్ సీమ్ ఫినిష్ చేయడానికి బ్యాక్లో ఉన్న ఈ వాల్యూని యూజ్ చేయండి. ఇక్కడ 7 1/4 వస్తుంది. ఈ 7 1/4లో 2 ఇంచెస్ని మైనస్ చేసి అండర్ఆర్మ్ నుంచి 7 1/4ని ఎగ్జాక్ట్గా మార్క్ చేయండి. బ్యాక్లో ఎంత అయితే ఉందో 2 ఇంచెస్ తగ్గించి ఇక్కడ పెట్టాలి. ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి ఈ పాయింట్ నుంచి ఈ మీటింగ్ పాయింట్కి డైరెక్ట్గా లైన్ తీసుకోండి. అలాగే ఈ ఏరియాలో ఇక్కడి నుంచి 90 డిగ్రీస్ని మీరు అప్లై చేయొచ్చు. 90 డిగ్రీస్ స్ట్రైట్ లైన్ ఇందులో ఉంచండి. 90 డిగ్రీస్ అప్లై అవుతుంది. ఓకే, సో వేస్ట్ డాట్ అనేది కంప్లీట్ అయింది. తర్వాత సెంటర్ ఫ్రంట్ డాట్ డ్రా చేద్దాం. దానికోసం సెంటర్ ఫ్రంట్ లైన్లో 1/4 ఇంచ్ పైకి 1/4 ఇంచ్ కిందకి ఒక డాట్ వాల్యూని తీసుకుందాం. డాట్ పాయింట్ బస్ట్ పాయింట్ కంటే 1 ఇంచ్ బ్యాక్ సైడ్కి ఉండాలి. ఈ విధంగా సెంటర్ ఫ్రంట్ డాట్ని కంప్లీట్ చేద్దాం. ఆర్మ్ హోల్ని ముందుగా డ్రా చేద్దాం. ఆర్మ్ హోల్ని డ్రా చేయడం కోసం షోల్డర్ సీమ్ 3.5 ఉండేటప్పుడు ఇక్కడి నుంచి 1/4 ఇంచెస్ బయటికి వెళ్ళండి. అలాగే ఫార్ములా నెంబర్ 5లో చూసినట్లయితే బోత్ సైడ్ సీమ్ అలవెన్స్ ప్లస్ షోల్డర్ సీమ్ ఉంది. టోటల్ 4.5 ఇంచెస్, 3.5 ఆఫ్టర్ స్టిచింగ్ వాల్యూ ప్లస్ బోత్ సైడ్ సీమ్ అలవెన్స్ 1 ఇంచ్. సో టోటల్ 4.5 ఇంచెస్. ఈ రెండిటిని 90 డిగ్రీస్లో స్ట్రైట్గా తీసుకోండి. 1/2 ఇంచ్, 1/2 ఇంచ్ డౌన్లో ఒక మీటింగ్ పాయింట్, ఆర్మ్ హోల్ని డ్రా చేయడానికి చెస్ట్ లైన్ నుంచి ఇక్కడి నుంచి పైకి 1/2 ఇంచ్
ఇక్కడి నుంచి 1/2 ఇంచ్. ఆల్ సైజెస్లో మీరు ఈ మీటింగ్ పాయింట్ని ఇదే విధంగా ఉపయోగించవచ్చు. బస్ట్ పాయింట్ నుంచి ఈ మీటింగ్ పాయింట్కి డైరెక్ట్గా ఒక లైన్ తీసుకోండి. డాట్ బస్ట్ పాయింట్కి మినిమం 1.5 to 2 ఇంచెస్ డిస్టెన్స్లో స్టాప్ అవ్వాలి. ఆల్ సైజెస్లో ఇదే విధంగా పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడి నుంచి 2 ఇంచెస్ గ్యాప్. అలాగే ఈ మీటింగ్ పాయింట్ నుంచి 3/4 ఇంచెస్, ఇక్కడి నుంచి 3/4 ఇంచ్ పైకి ఒక లైన్, ఒక స్ట్రైట్ లైన్. అలాగే ఇందులో 1/4 ఇంచ్ అండ్ 1/4 ఇంచ్, 1/2 ఇంచ్ టోటల్ డాట్ వాల్యూని తీసుకోండి. అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా డాట్ పాయింట్ వరకు డాట్ని మార్క్ చేయండి. ఫ్రెంచ్ కర్వ్ని తీసుకోండి. యూపీ నుంచి ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ని టచ్ చేయాలి మీరు. ఎగ్జాక్ట్గా చూడండి, ఇక్కడ ఈ పాయింట్ని టచ్ చేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్కేల్ని కొంచెం రౌండప్ చేయండి. చెస్ట్ లైన్ కంటే ఇలా కిందకి దిగినా పర్వాలేదు, కానీ యూపీ నుంచి ఈ లైన్ని టచ్ చేస్తూ మార్క్ చేయాల్సి ఉంటుంది. మార్క్ చేసేటప్పుడు ఈ సెంటర్ డాట్ లైన్ని టచ్ చేస్తూ మార్క్ చేయండి. అంతే. ఇక్కడికి టచ్ చేస్తూ ఇంతవరకు వచ్చి ఆగండి. నెక్స్ట్ ఈ రెండిటిని ఈ విధంగా కలపండి. ఈ రెండిటిని షేప్. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇక్కడి నుంచి ఈ మీటింగ్ పాయింట్, తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి, ఈ మూడిటిని కలుపుతూ ఒక లైన్ తీసుకోవాలి. ఎస్పీ దగ్గర ఉన్న ఈ మీటింగ్ పాయింట్ని ఇక్కడ వరకు ముందుగా చిన్న కర్వ్ తీసుకోండి. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇక్కడి నుంచి దీనికి ఒక స్మాల్ కర్వ్ ఇలా అప్లై చేయండి. ఈ విధంగా మీరు ఆర్మ్ హోల్ని కంప్లీట్ చేయొచ్చు. ఫ్రంట్ ఆర్మ్ హోల్ మనకి ఎంత రావాలంటే ఆర్మ్ హోల్ బై 2 మైనస్ 1/2 ఇంచ్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది వస్తుంది. అంటే బ్యాక్లో 8/5/8 వచ్చినట్లయితే ఫ్రంట్లో 7/5/8 మనకి రావాలి. ఒకసారి చూద్దాం. 1/2 ఇంచ్ ఈ లైన్ నుంచి లీవ్ చేస్తూ డాట్ వరకు మెజర్ చేయండి. తర్వాత రెండో డాట్ లెగ్ నుంచి ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ మార్క్తో ఇక్కడ వరకు మెజర్ చేస్తారు. సో ఇక్కడ నుంచి 4/3/8 ప్లస్ ఎగ్జాక్ట్గా 7/5/8 వస్తుంది. 7/5/8. ఓకే. 8/5/8 ప్లస్ 7/5/8 టోటల్ ఆర్మ్ హోల్ 16 1/4 వస్తుంది మనకి. ఈ విధంగా మీరు ఆర్మ్ హోల్ని చెక్ చేసుకోవచ్చు. ఆర్మ్ హోల్లో ఈ టోటల్ మీటింగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఆల్ సైజెస్లో ఒకే విధంగా ఉంటాయి. ఫైనల్గా ఫ్రంట్ డీప్ని డ్రా చేద్దాం. ఎస్పీ కోసం ఇక్కడి నుంచి ఆల్ సైజెస్లో 1/4 ఇంచ్ వెళ్తే సరిపోతుంది. నేను చార్ట్లో ఇచ్చిన షోల్డర్ సీమ్స్ అన్నిటికీ కూడా ఎస్పీ కోసం 1/4 ఇంచ్ బయటకు వెళ్ళొచ్చు మీరు. ఫైనల్గా ఫ్రంట్ నెక్ డీప్ని డ్రా చేద్దాం. నెక్ డీప్ కోసం షోల్డర్ పాయింట్ నుంచి సెంటర్ ఫ్రంట్ వరకు టేప్ని ఉంచండి. హాఫ్ చేయండి. మీటింగ్ పాయింట్, ఈ మీటింగ్ పాయింట్ని డీప్ మెజరింగ్ పాయింట్ అని చెప్పండి. డీప్ మెజరింగ్ పాయింట్లో టేప్ని మిడిల్కి కరెక్ట్గా ఉంచండి. అక్కడి నుంచి సెంటర్ ఫ్రంట్ వరకు ఎగ్జాక్ట్గా నెక్ డీప్ -1 ఇంచ్
అనే ఫార్ములాని మీరు యూజ్ చేయొచ్చు. అంటే 7.5కి మీరు మార్క్ చేయొచ్చు. ఆల్ సైజెస్లో మీరు ఏ విధంగా మీ డీప్ని పెట్టుకుంటారో ఆ డీప్కి 1 ఇంచ్ తగ్గించి అయితే యూజ్ చేయండి. ఈ లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ తీసుకోండి. అంటే మనం కటింగ్ చేసినప్పుడు ఈ లైన్ పైనే మనం కటింగ్ చేస్తాం. సో ఫైనల్గా డీప్ విడ్త్ నాకు కుట్టిన తర్వాత డీప్ విడ్త్ 3 ఇంచెస్ కావాలనుకుంటే 3 ఇంచెస్ని డైరెక్ట్గా అప్లై చేయండి. లేదు మీకు 2.5 కావాలనుకుంటే 2.5ని డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. నేను 3 ఇంచెస్ వరకు తీసుకున్నాను డీప్ విడ్త్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ ఉన్న 1/2 ఇంచ్ డౌన్లో ఉన్న మీటింగ్ పాయింట్కి డైరెక్ట్గా మీరు లైన్ తీసుకోండి. లైన్ తీసుకున్న తర్వాత నెక్ రౌండింగ్ని మీరు మార్క్ చేయొచ్చు. ఈ విధంగా మీరు టోటల్ ఆల్ సైజెస్లో ఇవే మీటింగ్ పాయింట్స్ మెయింటైన్ చేస్తూ మీరు డ్రా చేయొచ్చు. మేజర్గా అక్రాస్ ఫ్రంట్ లైన్లో ఉపయోగించిన ఫార్ములా ఆల్ సైజెస్ కోసం నేను ఇక్కడ చార్ట్ని ఇచ్చాను. ఈ చార్ట్ని మీరు ఫాలో అవ్వండి. ఈ విధంగా మీరు ఫ్రంట్ని ఆల్ సైజెస్లో డ్రా చేయండి. ఈ డ్రాఫ్టింగ్ని చూసారు కదా. దీన్ని ఫుల్గా చూడాలంటే NIMT యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 500 రూపీస్ వర్త్ కోర్స్ని ఫ్రీగా చూడండి. ఇందులో కంప్లీట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కోర్స్ని మొదలు పెట్టండి.